ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవాలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జోలూరుపాడు మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. సాయిబాబా దేవాలయం నుంచి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా శివాజీ మహారాజు ప్రచార కార్యకర్త బెండపూడి వెంకటేష్ మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ చేసిన త్యాగం చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోతుందని అన్నారు. పరాయి రాజ్య పాలకులు భారత ప్రజల ప్రాణమానాలను హరిస్తున్న సమయంలో భారత జాతికి కాపాడడంలో ఆయన చేసిన త్యాగం మరువలేనిది అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఛత్రపతి శివాజీ అభిమానులు పాల్గొన్నారు. కొన్ని రోజుల క్రితం కొన్ని సంవత్సరాల పరిస్థితులు అటువంటివి. అంటే ప్రపంచంలో ఎప్పుడు కూడా ఇంత చీకటి రాలేదు. మామూలుగా అంటాం ఇంతకన్నా చీకటి ఉంటుందా అంటే శివాజీ పుట్టే పరిస్థితి అలాంటిది. ఎలాంటి పరిస్థితి అంటే ఒక 14 సంవత్సరాల అమ్మాయి 5 రకాల వస్తువులు శివునికి అభిషేకం తీసుకెళ్ళమని వెళ్తారు గుడికి, దేవాలయానికి. వాళ్ళ నాన్న రాజు మళ్ళీ చుట్టూ ఒక కాపలాగా ఒక 5 మంది బట్టలతో పాటు వెళ్తుంది, దేవాలయానికి వెళ్తుంది. ఒక్కసారి దేవాలయానికి వెళ్ళి భయపడి ఏవైతే అభిషేకం చేయాలనుకున్న వస్తువులు పాడేస్తుంది. గత ఉండగా ఇట్లా పాడేసి పరిగెత్తి పారిపోతుంది. పరిగెత్తి ఇంట్లో తలిపేసి పడుకుంటుంది. వారం రోజులు బయటికి రాదు.